ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. ఆహా, మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే, వచ్చింది వచ్చినట్టు. అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చేసే కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలక్క అవుకావు అంటావు నువ్వు ఒకడం. అయ్యో మన ఇంటి ఓనర్ వస్తున్నాడు నాన్న. సుబ్రహ్మణ్యం, ఇవాళ అద్దె ఎలా ఇవ్వ చూస్తా. నువ్వు ఇంట్లోకి వెళ్ళి దాక్కో. అలవాటు ప్రకారం నువ్వు లేవని చెప్పి పంపించేస్తాను. అన్సీజన్ లో నీకు ఎంత బ్రెయిన్ ఎలాగొచ్చేసిందిరా? ఇప్పుడు చూడు, నువ్వు ఉందాడు సంగతి నేను చెప్తాను. ఒరే తిరుపతి, మీ నాన్న ఇంట్లో ఉన్నారా? ఉంటే మాత్రం ఉన్నాడని చెప్తావా? హౌస్ ఓనర్ కి లేడని చెప్పాలని నాకు తెలుసు. మీ ట్రిక్లని నా దగ్గర ట్రక్కు వెదవని. ఒరే, నా 4 నెలల అద్దె ఇవ్వకపోతే ఇవాళ మీ సామాన్ అంతా బయటపడేస్తారు. ఏమనుకుంటున్నారు ఏమిటో? అయితే సత్తాను అంతే కదా. అయ్యో ఏం చేస్తున్నారండి? సూసైడ్. మరి మెడకి తాడు కట్టుకుని ఉయ్యాలుగుతాను అనుకుంటున్నావా? ఇప్పుడు నేనేమన్నానని సూసైడ్ చేసుకుంటున్నారండి? నేను రేసుకోవడం అయితే పిచ్చి మొహమా? మన హౌస్ ఓనర్ టార్చర్ భరించలేకపోతున్నాను. నేను బతకను. అయ్యో, అద్దె కట్టకుండా ఆత్మహత్య చేసుకుంటున్నాడు ఏమిటి? ఇదిగో నా జేబులో ఒక లెటర్ పెట్టి మరీ చచ్చిపోతున్నాను. మర్చిపోకుండా పోలీస్ స్టేషన్ లో ఇయ్యి. ఏమిటా లెటరు? వీలునామానా? అద్దె కట్టడానికి దిక్కు లేదు, వీలునామా రాయడానికి ఆస్తులు అక్కడ చచ్చాయే. ఈ లెటర్ లో నా మరణ వాంగ్మూలం ఉంది. నా చావు కారణం ఆ హౌస్ ఓనర్ అని రాసేశాను. ఫినిష్. మీరు ఊరుకోండి. మీరు చచ్చిపోతే అద్దె ఎవరు కడతారండి? నా శవాన్ని హౌస్ ఓనర్ కి ఫ్రీగా ఇచ్చేయి. వినియోగదారుల కోర్టులో నష్టపరిహారం కింద ₹1,00,000 ఇస్తారు. బ్యాంకులో వేసుకో. నేను చచ్చాక సూసైడ్ హౌస్ అని ఇంట్లోకి అద్దెకి దిగడానికి ఎవరు రారు. నువ్వు హ్యాపీగా ఉండు. నేను అప్పుడప్పుడు వచ్చి ఇంటి కప్పు నుంచి తొంగి చూసిపోతా. కప్పు కప్పు. ఇదిగో సుబ్రహ్మణ్యం, నేను అద్దె కోసం రాలేదు. ఇంటి కప్పు కారుతోందన్నావు కదా, బాగు చేద్దామని వచ్చాను. ఊరి దుర్మార్గుడా, ఈ మొక్క ముందే చెప్పి ఆడవచ్చుగా. నేను తొందరపడి హ్యాంగ్ చేసేసుకుంటే ఏమయ్యేది? తప్పక చచ్చి ఉండేవాడిని. ఆవేశంలో అఘాయిత్యం చేసుకుని ఉంటే అంత్యక్రియల ఖర్చు కూడా నాకే పడి ఉండేది. అర్థమైందిగా? వాస్తు ప్రకారం ఇంటికి కలర్ బాగులేదు, అర్జెంట్ గా మార్పించు. నువ్వేం చేయమంటే చేయిస్తాను నాయన. రోజు కలర్. సరే గాని నన్ను మాత్రం పోలీసు కేసులో ఇరికించకే. అమ్మా, నీ పశు కుంకాలు కలకాలం వర్దిల్లాలమ్మా. ఇది నాది. అమ్మయ్యా, ఎలాగోలాగా హౌస్ ఓనర్కి సెటిల్మెంట్ చేసేసాం. ఇక చిల్లర కొట్టువాడున్నాడే, ఆడిప్పట్లో మన జోలికి రాడు. ఎందుకని? మొన్న మన పద్మనాభం మన ఇంటికి వచ్చి వెళ్ళగానే ఏం చేస్తా ఉంటాడని అడిగాడు. సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్ అని చెప్పేశాను. ఆడ టెన్షన్ లో ఉన్నాడు. అది తేలేదాకా మన జోలికి రాడు. వెల్ డన్ మై డార్లింగ్, నైస్ పర్ఫార్మెన్స్. థాంక్యూ మై డార్లింగ్. ఇదిగో. హలో మాస్టర్. ఏంటి మాస్టర్, ఇందాక మీరు ఆ అమ్మాయి పక్కపక్కనే తిరిగారు. ఆ అమ్మాయి ఎక్కడ? దేనికి? మొన్న నా దగ్గర ఫోటోలు తీయించుకుంది, ఇద్దామని. ఫోటోలా? ఏంటి? ఆ అమ్మాయికి మీరేమవుతారు? తాళి కట్టే ముగ్గుడిని అవుతాను. కట్టకపోతే మొంతలో పెరుగవుతాను. నీకెందుకయ్యా ఈ ఫోటోలు? అమ్మాయికి అంతేగా ఇటీ. రే ఓపిగా అయ్యా, ఈ ఫోటో చూసి ఈ పిల్ల ఎలా ఉందో చెప్పరా. ఏమండే,
ఏమండే మీరు అబ్బాయి గారు కాదండి, తిరుపతి వెంకటేశ్వర స్వామి అండి. లేకపోతే ఈ పెంట మొహంగాడికి ఇంత అందమైన అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేద్దామని చూస్తున్నారంటే స్వామి లాభలేదండి. దీనికి వెంటనే బురద చుట్టించేసి ఆడికి మీ పేరెట్టేసుకుంటానండి. ఏంటి పెట్టుకుని నా పేట మీద సాట? ఇది ఎవరు అనుకున్నావు? నా కబోయ్ పెళ్ళం. అయ్య బాబు ఇదేంటండి ఇంత ఊరి చేసి ఇలా దెబ్బ కొట్టేశారు? ఏడ్చా గానీ మీ వదిన ఎలా ఉందో చెప్పు. సోత్తంటే పెద్ద కంచులా ఉందండి. కన్సెంట్రా ఎదవా, బంగారులో ఉంటాను. మా జంట ఎలా ఉందో చెప్పరా. అమ్మమ్మమ్మమ్మమ్మ అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, మిమ్మల్ని ఈ పొలాల్లో కాదు అబ్బాయి గారు, పారిన ప్రదేశాల్లో తీసుకెళ్లి నా తస్సదియ్య డప్పు కొడితే సడన్ గా అమ్మ నాన్న వచ్చారు. చూసావట ఇంట్లో లైట్లు దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి అంటే మన వాడు బుద్ధిమంతుడిలా 7ంటికల్లా ఇల్లు చేరిపోయాడన్నమాట. 7ంటికి చేరింది మనం, వాడు 6ంటికే వచ్చుంటాడు. అఫ్ కోర్స్ మన పెంపకం కదా. ఆహా గొప్పేలేండి, నేను కనకపోతే ఎవరిని పెంచేవారో. కరెక్టే, నువ్వే రైటు. గుడ్ ఈవినింగ్. ఏంట్రా అదే నిన్న వస్తాను రేపు వచ్చారేంటి? రేపు వస్తాను వాళ్ళు వచ్చారేంటి? అదేరా వెళ్ళిన పని వెంటనే అయిపోయింది. అయినా 2 రోజులు ఉందామనుకున్నాను. మరి ఉండొచ్చుగా. అదే నీకు ఒంట్లో బాగాలేదని మీ అమ్మ ఒకటే కంగారు. నిన్నే తీసుకుంటానా? ఏంటన్నా రాత్రిపూట మందేసుకుంటున్నావా? నుంచి అందరూ మంది ఎత్తనండి. దగ్గు వీడికైతే వాళ్ళందరూ మందేసుకోవటం మరి అంటే మా దగ్గు అంటు వ్యాధి కదా, అందరం కలిసి పని చేస్తున్నాం, అందుకని అందరం కలిసి వేసేసుకున్నాం. మంచిదే, మంచి అలవాటే. బై ద వే నాన్న, వీడు నాగిరెడ్డి అని మా ఎడిటర్. నమస్కారం అండి. చూసి నమస్కారం పెడతాడేమిటి? అంటే వాడికి పెద్దలంటే భయభక్తులు ఎక్కువ, ఫేస్ టు ఫేస్ చూడు అంతా ఇండైరెక్ట్. సుందరం అని ప్రొడక్షన్ మేనేజర్. అవునండి. ఎన్ని రోజులు ఉంటారు? అదేమిటి ఇప్పుడేగా వచ్చాం, ఎన్ని రోజులు ఉంటారని అడుగుతాడు. ఎన్ని రోజులు ఉన్నారు ఊర్లో అని అలా అడుగుతున్నాడు. వీడు రామ్ ప్రసాద్ అని మా కెమెరామెన్. సరే అండి. సినిమా బాగా తీస్తాడా? సూపర్ అండి. ఒక 5 నిమిషాలు ముందు వచ్చింటే మొత్తం ఫుల్ బ్లూ. అవునండి. అంటే నాన్న 5 నిమిషాల కింద సడన్ గా మన టీవీ అంతా పాడైపోయి బ్లూగా అయిపోయింది. అది మీరు చూస్తుంటే కంగారు పడి ఉంటేవారని వాడి ఉద్దేశం. అది అది ఏమండి ఇంట్లో ఏదో వాసన వస్తున్నట్టు లేదు కదా, అందుకనే ఫుల్ బాటిల్ ఫినాయిల్ వేసి మొత్తం క్లీన్ చేసాం అన్నమాట. ఫుల్ బాటిల్ కొట్టేసి ఉంటారు. లేదండి బాబు, హాఫ్ బ్యాలెన్స్ పెట్టాం. కరెక్ట్. మీకు లేట్ అవుతుంది. అదేంట్రా అప్పుడే పంపించేస్తున్నావు? భోంచేసి చేసి వెళ్ళమను. థ్యాంక్స్ అమ్మా. ఈ టైంలో చీకులు తింటే భలే ఉంటుంది. స్వీట్స్ వాడు నైట్ పూట ఓన్లీ చీకులు ఊస గుచ్చుతారా? కరెక్ట్. మైసూర్ పాక్ స్వీట్లు పూసలు గుచ్చుకునే వాడికి ఇష్టం. వెళ్దాం మనం. ఓకే బాయ్, వెళ్దాం. డిస్కషన్ రేపు చేద్దాం. ఓకే రా బాయ్. నాన్నగారు నమస్కారం, అమ్మగారు నమస్కారం. చెప్పా కదా పెద్దలే గౌరవం. ఓకే ఇప్పుడే వస్తాను మధ్యపేసి. చూసారా ఇంట్లో ఆడవాళ్ళు లేకపోయినా ఇల్లు ఎంత శుభ్రంగా ఉంచాడు. నాకు ఇంట్లోకి వచ్చినట్లేదో గుళ్ళోకి వచ్చినట్టుంది. అవునండి, హరిశ్చంద్ర అని పేరు పెట్టినందుకు వాడు సార్థకం చేసుకున్నాడు. మరి మన పెంపకం అంటే ఏమనుకున్నావు? గొప్పే. పంచాయతీ పెద్దలారా ప్రజలారా శాంతించండి. అసలు జరిగింది చెప్పేస్తాను. ఆ అమ్మాయి నడిచి వెడుతోంది. నా చేతికి వాచి లేదు. టైం చూద్దామని పవిత్రంగా అమ్మాయి చేయబట్టుకున్నాను. అంతే, నేనేదో మానభంగం చేయబోతున్నానని భయపడిపోయి పీక తెగిన మేకలాగా అరవటం మొదలెట్టింది. నేను భయపడి నోరు నొక్కేశాను. ఇంతలో ఈ రాంబాబు వచ్చి నన్ను ఎడాపెడా వాయించేశాడు. అసలు నన్ను అపార్థం చేసుకుని అన్యాయంగా వాయించేసి రాంబాబుకి వేయండి జరిమానా. యథాబద్ధాలాడు. నువ్వు ఆ అమ్మాయిని అల్లరి పెట్టావు కాబట్టి నేను చేసుకోవాల్సి వచ్చింది. మర్యాదగా నిజం ఒప్పుకో. ఏంటి అలా మీద మీదకి వస్తున్నావు? మళ్ళీ వాయించేస్తావా? నీ మొహాన్ని నేను మళ్ళీ వాయించాలా?
మర్యాదగా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాపణ వేడుకున్నావా సరే, లేకపోతే నేను కాదు వీళ్ళంతా కలిసి అంటారు. మావయ్య, జరిగినట్టు చెప్పాను. తర్వాత తీర్పు మీ పెద్దల ఇష్టం. వస్తా. సుబ్బమ్మ పట్ల ఈ లీలాకృష్ణ అసహ్యంగా అసభ్యంగా ప్రవర్తించినందుకు 500 రూపాయలు జుర్మానా విధించడమైనది. ఇది పంచాయతీ తీసుకున్న నిర్ణయం. ఏమంటావు రత్తయ్య బావా? ఇంకో 100 అయితే బాగుంటుందేమో. అయ్యా, నీ మాట ఎందుకు కాదనాలే? అలాగే ఇక మొత్తం 600. లవ్ స్టోరీ గుడ్ మార్నింగ్. హాయ్ శిలా. ఆడపిల్లలు రమ్మన్న తర్వాత నువ్వెందుకు అవుతావు? వెళ్ళి కూర్చో. ది లవ్ స్టోరీ ఆఫ్ సార్. వాట్ హ్యాపెండ్ మిస్టర్ సాయి? నాకు 15 మినిట్స్ టైం ఇప్పించారు సార్. ఇప్పుడే వచ్చేస్తాను. దేనికయ్యా? అర్జెంట్ పని ఉంది సార్. అదేదో నాతో చెప్పు సార్. ఇవాళ పొద్దున నేను నీళ్లు ఎక్కువ తాగాను సార్. ఓహో, అందుకనే నా కాలేజీలో వాటర్ ప్రాబ్లమ్. సార్ నన్ను వదలండి సార్, నాకు చాలా టెన్షన్ గా ఉంది. చెప్పకపోతే నాకు టెన్షన్ గా ఉంటుంది. చెప్పు. చెప్పలేను, ఆగలేను. చూడండి. అబ్బా, ఆ పనికి 15 మినిట్స్ టైం సెన్స్ లేదా నీకు? వెళ్ళు. నువ్వు ఎక్కడికి? వాడికి ఒకటైతే నాకు 2 ప్రాబ్లం. అబ్బా, హలో జాజ్ బాబు హియా. సార్, నేను బాలుని. బాలాజీ చెప్పు. రాలేదేంటి వాళ్ళ క్లాస్ కి? ఈ రోజు మా తాతగారి శర్మని, అందుకని క్లాస్ కి అటెండ్ కాలేకపోతున్నాను. లెసన్స్ ఏమైనా మిస్ అయిపోతానేమోనని. అబ్బే, నువ్వేం వర్రీ ఒక బాలాజీ. ఆ సంగతి చూడు. నువ్వు క్లాస్ మిస్ అయితే నీకు నేను స్పెషల్ క్లాస్ చెప్తానుగా. థ్యాంక్ యూ సార్. రాణి చంద్రకళ వచ్చారా సార్? చంద్రకళ రాణి రాలేదు బాలాజీ. సరే సార్, మేమిద్దరం రేపు వచ్చి మీ దగ్గర ప్రైవేట్ గా నేర్చుకుంటాం సార్. యు ఆర్ మోస్ట్ వెల్కమ్. సిన్సియారిటీ అంటే బాలాజీ దగ్గర నేర్చుకోవాలి. అయితే ఏడు పంతులు ఇటు వచ్చా గ్లామర్. ప్రతివాడు ఏదో వంక ట్రై చేయడం ఊరుముడుసం అయిపోయినది. నేను లాండ్రీ కొట్టి పెట్టాలనుకుంటున్నాను. ఏటా పంతులు నువ్వు లాండ్రీ కొట్టి పెడతావా? నేను పెట్టను, నీ చేత నేను లాండ్రీ కొట్టి పెట్టిస్తాను. వాషింగ్, ఐరనింగ్, పేమెంట్స్ మొత్తానికి నువ్వే ఎండి. కానీ కొట్టు కట్టేటప్పుడు నీ అరచెయ్యి నా గుండె మీద పెడితే అదే చాలు. నా అరచేయి అంటే ఏటో తెలుసా? నేను పొడతమే కరెంటుతో పుట్టా. ఆ మధ్య 4 రాష్ట్రాల కరెంటు పోయింది తెలుసా? మా ఇంట్లో కూడా పోయింది. అప్పుడు మన చేత్తోనే కరెంట్ ఇప్పించారు. నాకు 3 వచ్చింది. అయ్యి బాబు గాజు పడుతుంది, దానికి 3 వచ్చింది. అయిపోయి పంతులు. కోసమే నా గుళ్ళుంది. చూసావా? నేను లాక్కపోతే నీ బుర్ర అలా పేలిపోయేది. దానిది కరెంట్ చెయ్యి, నాది బ్యాటరీ చెయ్యి. దాని దెబ్బకి పెద్ద పెద్ద కుండలే పగిలిపోయి. పని చూసుకో. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్న వాళ్ళు చేసే పనేకైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో. ఆరనీయుమా ఈ ఒడియం